మంచి మనసు. అనగనగా ఒక ఊరిలో సీను అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఈత అంటే చాలా ఇష్టం. ఊరి చివర ఉన్న నదికి వెళ్ళి ప్రతిరోజు ఈత కొట్టి వస్తుండేవాడు. అదే ఊరిలో ఉండే నందు అనే కుర్రాడికి సీనుకి మధ్య ఒకసారి చిన్న గొడవ జరిగింది. అప్పట్నుంచి ఇద్దరు ఎప్పుడు ఎక్కడ ఒకరికొకరు ఎదురుపడినా కోపంగా చూసుకునేవారు. నందుకి ఈత రాదు. ఎలాగైనా సీనులాగా తాను కూడా ఈత కొట్టాలనుకున్నాడు. వీలైనప్పుడల్లా ఈత నేర్చుకోవడానికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఒకరోజు సాయంత్రం సీను తన స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి నదికి వెళ్ళాడు. ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇంత ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో ఈత కొట్టడం చాలా ప్రమాదం కుంటూ సీను అతని స్నేహితుడు ఇంటికి బయలుదేరారు. ఇంతలో వారికి నందు ఎదురుపడ్డాడు. ఎప్పట్లాగానే నందు సీను కోపంగా చూసుకుంటూ ముఖాలు తిప్పుకున్నారు. నందు నది ఉధృతంగా ప్రవహిస్తున్న విషయాన్ని గమనించకుండా నదిలో ఈతకు దిగాడు. నీరు వేగంగా ప్రవహిస్తుండటంతో నందు నదిలో కొట్టుకుపోకసాగాడు. ప్రాణభయంతో రక్షించండి రక్షించండి అని అరిచాడు. అరుపులు విన్న సీను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నదిలోకి దూకాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న నందుని రక్షించి ఒడ్డుకు చేర్చాడు. తనని సీను కాపాడినందుకు 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఇంటికి వెళ్తున్నప్పుడు సీనుని అతని మిత్రుడు, నువ్వు నందు గొడవ పడ్డారు కదా, మరి అతన్ని రక్షించడానికి నీ ప్రాణం సైతం లెక్క చేయకుండా నదిలోకి దూకావు ఎందుకు అని అడిగాడు. అప్పుడు సీను, నాకు ఈత వచ్చి కూడా కళ్ళు ముందు ఈత రానివాడు నీటిలో కొట్టుకుపోతుంటే చూస్తూ ఉండలేకపోయాను. ఒకవేళ అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే అతన్ని రక్షించే అవకాశం ఉండి కూడా రక్షించలేకపోయాననే బాధ నన్ను జీవితాంతం వేధించేది. ఆ బాధ భరించడం కన్నా కొద్ది నిమిషాలు తెగింపు నయం కదా. పైగా శత్రువు అయినా సరే ప్రాణభయంలో ఉంటే రక్షించి తీరాలి అన్నాడు సీను. అతని మంచి మనసును మిత్రుడు అభినందించాడు. నీతి: మంచి మనసు శత్రువుని కూడా మిత్రుడిని చేస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.